తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు నా శతకోటి వందనాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48,52,000 మంది ఆసరా పెన్షన్ వాహులకు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయల పెంపు పైన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో కొత్త ఆసరా పెన్షన్లపై కీలక జీవో విడుదల, 4,016, 6,016 కేవలం కొంతమందికి మాత్రమే ఈ లిస్టులో మీ పేర్లను చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడడం వల్లనే సమగ్రమైన సమాచారం మీ అందరికీ వెసులుబాటు కలుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది అందడం జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ వీడియోలో మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. తద్వారా మీ అందరికీ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మిత్రులారా. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచుతామని కీలక ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. పెంచే తేదీ కూడా డిసెంబర్ 9వ తారీఖున ఎల్బీ నగర్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి తర్వాత రెండవ సంతకం ఆసరా పెన్షన్లపైనే ఉంటుంది. మొదటి సంతకం రైతు రుణమాఫీ పైన ఉంటే రెండవ సంతకం ఆసరా పెన్షన్లపైనే ఉంటుందని కూడా కీలక ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా పేరుగాంచి అధికారాన్ని చేజిక్కించుకున్న రాష్ట్ర ప్రభుత్వం 250 రోజుల పరిపాలన పూర్తవుతున్న ఆసరా పెన్షన్ వాహులకు మొండి చెయ్యి చూపించడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కొత్త ఆసరా పెన్షన్ల లిస్టు విడుదలలో ఉన్న లిస్టుల పేర్లను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి మాత్రమే ఎందుకు వచ్చింది, అదేవిధంగా ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు 31,000 కోట్ల వరకు రైతు రుణమాఫీకి డబ్బులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఉంటేనే అందరి రైతులకు వస్తుందని చెప్పిన వేళ రాష్ట్ర బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి అమల్లో మాత్రం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతాయని తన రిపోర్ట్లు ఇవ్వడం విచిత్రంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొనడం అయితే జరిగింది. అయితే చాలా జిల్లాల్లో, చాలా రాష్ట్రాల్లో, చాలా గ్రామాల్లో 2 లక్షల లోపు ఉన్నవారికి కూడా రుణమాఫీ అనేది కాలేదు. చాలామంది మిత్రులకు ఉన్న సందేహం, 2 లక్షల పైచిలుకు ఉన్నవారికి లిస్టుల్లో పేరు రాలేదు, మరి పైచిలుకు ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుందా అంటే అవునండి. ఇప్పుడు 2,50,000 మందికి ఎవరికైతే రుణమాఫీ ఉందో ఈ 50,000 రూపాయలను కట్టేస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా విడుదల చేయడం అయితే జరిగింది.
మరి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ చాలామంది రైతు మిత్రులు, రైతు సోదరులు ఈ రుణమాఫీ కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించిన 7,500 రూపాయల ఖరీఫ్ సాయం కూడా అతి త్వరలో పంపిణీ ఉండబోతుందని డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే ఉచిత గ్యాస్ను ఇచ్చింది. మహిళా సోదరీమణులకు ఫ్రీ బస్ ఇచ్చింది. రైతు బంధు, రైతు భరోసా, ఉద్యోగ క్యాలెండర్ల పేర్లతో ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేవలం పత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా నిధిలోకి తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఇన్ని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దళిత బంధుకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా 2వ విడత పంపిణీ కార్యక్రమం చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. మరి ఇన్ని చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆసరా పెన్షన్ వాహుల ఓట్లు అక్కర్లేదా? రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి సంబంధించి 4,016 రూపాయలు, 6,016 రూపాయలకు సంబంధించిన లిస్టులను ఈ నెలల్లోనే విడుదల చేయబోతుంది. ఈ ఆగస్టు చివరి కల్లా కొత్తగా అర్హులు అభయస్థంలో అప్లై చేసుకున్న ఆసరా పెన్షన్ వాహులను కలుపుతూ పాత ఆసరా పెన్షన్ వాహులను తీసివేస్తూ కొత్త లిస్టులను విడుదల చేస్తుంది. అయితే చాలా మందికి ఉన్న సందేహం, ఎందుకు పాత ఆసరా పెన్షన్ వాహులను తీసేస్తారంటే, ఎవరైతే ఫేక్గా సదరం సర్టిఫికెట్స్ కానీ, ఫేక్గా ఆధార్ కార్డ్స్ కానీ, ఫేక్ రేషన్ కార్డ్స్ సమర్పించి చాలామంది భారతీయ రాష్ట్రీయ సమితి ప్రభుత్వంలో పెన్షన్స్ పొందుతున్న వారు చాలా మంది ఉన్నారు. 2 విధాలుగా పెన్షన్స్ పొందుతున్న వారు కూడా ఉన్నారు. ఉద్యోగ పెన్షన్, అదేవిధంగా ఆసరా పెన్షన్. వీళ్ళందరినీ తొలగిస్తూ ఒక రేషన్ కార్డు పైన ఒకే ఆసరా పెన్షన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో అర్హులుగా భావించబడిన వారు ఇప్పటికీ ఆసరా పెన్షన్లను పొందట్లేదు అనే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో అర్హత ఉండి 57 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పెన్షన్లను అందించాలనే సదుద్దమైన ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్యలకు పాల్పడుతుందని సమాచారం. మరి సెప్టెంబర్ మాసం నుంచి ఆసరా పెన్షన్ వాహులకు కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందన్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రి సీతక్క గారు పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల లోపే ఇన్ని ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొని రావడం ప్రజలు తీవ్ర హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే తమ ఓటు అని కూడా చాలా సంజ్ఞలు చేయడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.